నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025లో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోలీస్ అధికారులను అభినందించారు. వైఎస్ఆర్సీపీ తెగువ ఎలా ఉంటుందో రాష్ట్రానికి మీరు చూపించారని మాజీ సీఎం జగన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన తెగువ అంటే ఏమిటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో తెగువ అంటే ఎలా ఉంటుంది అని చెప్పి రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు అందరికీ కూడా సెల్యూట్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గమైన పాలన, రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు. అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంత సులువు కాదు. ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు. ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోలు తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం. మీ తెగువకు మరొక్కసారి సెల్యూట్ చేస్తూ అడుగులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఎందుకనంటే ఎక్కడ కూడా ఈ జరిగే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా బలం లేదు. ప్రజలు ఓట్లు వేసిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులు ప్రతి చోట చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. ఇక తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో, అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే, ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు. ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచిందే ఇక్కడే, మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే. అక్కడ బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు. కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు. కాబట్టి ఈయనైతే ఆర్థికంగా సౌండ్గా ఉంటాడు, బీసీలని ఎప్పుడు కూడా తొక్కి పెట్టచ్చు అని చెప్పి అక్కడికి పోయి అక్కడ పాగా వేసినాడు. నిజంగా ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గ్రామాలలో వాళ్ళు తిరుగుతూ వాళ్ళ గ్రామాలలో ఉన్న ప్రజల ఇళ్ళకు వెళ్ళి బాగున్నారా మీరు అని పలకరించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్తకు లేదు. కారణం, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో భయమే. చివరికైతే నా అక్క చెల్లెమ్మలందరూ పొద్దుటూరు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, కడప నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదో ఉచితంగా బస్సు వస్తుంది, ఏదో విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పొద్దున పోయి సాయంత్రానికి వెనక్కి రావచ్చు కదా అని చెప్పి. అటువంటి చిన్న చిన్నవి కూడా పట్టించుకోవడంలా, దానికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. మరోవైపున చూస్తే వ్యవస్థలన్నీ పూర్తిగా విధ్వంసం. మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు గవర్నమెంట్ బడులలో పిల్లలకు గవర్నమెంట్ బడులకు పోయేదానికి గర్వంగా ఉండేది.
గవర్నమెంట్ బడులలో మన పిల్లలను చదివించేటప్పుడు మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులలో అప్పట్లో నో వేకెన్సీ బోర్డ్స్ నుంచి ఈరోజు గవర్నమెంట్ బడికి పంపించాలంటే తల్లిదండ్రులు హెసిటేట్ చేసే పరిస్థితులకి మళ్ళీ స్కూళ్ళు నాశనమైన పరిస్థితులు కూడా ఇప్పుడే చూస్తూ ఉన్నాం. వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైపోయింది. ఈరోజు ఎవరికైనా ఆరోగ్యం బాగోలేక వేమూరి ఆనంద్ సూర్య మీడియా సమావేశం. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అధికారులు కానీ చాలా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవటం కోసం అనేక రకాలుగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, మరి ఒక మహిళా డాక్టరు, సినిమా నటి మరి తీసుకొచ్చి బొంబాయి నుంచి తీసుకొచ్చి ఆమెని అనేక రకాలుగా చిత్రహింసలకి పాల్పడేలాగా వర్క్ చేసినటువంటి వ్యక్తులు కొంతమంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, వారు చేసినటువంటి కార్యక్రమాలను మనం తీసుకున్నట్లయితే మరి వారు ఐపీఎస్ ఆఫీసర్గా ఉంటూ అధికారిగా బాధ్యతలు స్వీకరించే ముందు భారత రాజ్యాంగం పట్ల నిబద్ధతతోనూ న్యాయం పట్ల మరి శ్రద్ధతోనూ భయభక్తులతోనూ రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తానని చెప్పి వారు ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ రోజున తన ప్రభువు ప్రాపకం కోసం, ప్రభు అంటే జగన్మోహన్ రెడ్డి, ప్రాపకం కోసం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నాడో ఒక పారిశ్రామికవేత్తతో స్నేహితత్వంతో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి మరి తన యొక్క ఈ కాదంబరి జత్వాని ఏదైతే తనకు ఇబ్బంది కలిగించినటువంటి వ్యక్తి సజ్జన్ జిందాల్ మీద కంప్లైంట్ చేస్తే బొంబాయిలో, ఆ కంప్లైంట్ అట్లా ఉండగా అతను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో కలిసి ఈమె మీద, కాదంబరి జత్వాని మీద కుట్రపూరితమైనటువంటి కంప్లైంట్లు తీసుకొచ్చి ముందుగానే కేసుని ఎలా అరెస్ట్ చేయాలని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని దాని మీద కంప్లైంట్ లేకుండానే ప్రిపేర్ చేసుకున్న తర్వాత కంప్లైంట్ తీసుకుని హుటాహుటిన బొంబాయి పోయి ఆమెను తీసుకొచ్చి 40 రోజులు చిత్రహింసలకు గురిచేసి ఒక మహిళను అమానవీయంగా, శారీరకంగా, మానసికంగా మరి చిత్రహింసలు పెట్టినటువంటి ఒక నీచ స్వభావం కలిగినటువంటి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు. అటువంటి ఆంజనేయులు ఆ పార్టీకి ఉన్న నైతిక విలువలు ఏంటో అర్థం కావట్లా. అటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ప్రజల ధన మాన ప్రాణాలతో ఆటలాడుకోవటమే ఆ యొక్క వైఎస్ఆర్సీపీ నైజం అనేది గత 5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. అటువంటి వ్యక్తుల నుంచి మరి ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరో కొంతమంది మంచివాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితిలో ఈనాడు ఎమ్మెల్యేలు, గతంలో మంత్రులు, వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలతో పనిచేసినటువంటి వాళ్ళందరూ తప్పుల్లో ఇరుక్కుని ఈనాడు అరెస్టులు అవ్వటం జరుగుతోంది. అంటే అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డిని కానీ ఆనాడు వారి తండ్రి పాలనలో వైఎస్ఆర్ పాలనలో కానీ అధికారులందరూ, ముఖ్యంగా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు చేసిన తప్పులన్నీ ఒకటి రావటంతో వాళ్ళు అరెస్ట్ అవుతున్నటువంటి సంగతి, వాళ్ళందరూ జైలు పాలవుతున్న సంగతి మనం చూసాం. ఐఏఎస్ అధికారులు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ ఈ రకంగా మరి రాజ్యాంగానికి పరిమితికి లోబడి పని చేస్తామని ప్రతిజ్ఞ చేసినటువంటి పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ కూడా ఒక ప్రాపకానికి, ఒక దుష్టుడి పాలనలో ఉంటూ ఆ దుష్టుడికి మరి సలాం కొడుతూ ఈనాడు రాష్ట్రాన్ని, మరి పేద ప్రజానీకాన్ని అణిచివేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జగన్ రెడ్డి ప్రభుత్వ విధానాలకు విసిగిపోయి తమ హక్కుల కోసం గొంతెత్తిన ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు ఇలా ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎక్స్ప్లాయిట్ చేస్తున్నదని, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్య విభజన,
అపనమం తీసుకొచ్చే ప్రయత్నాలకు పూనుకుంటుందని చెప్పి వారు ప్రస్తావించారు. అంతేగాని పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కూడా ఆవేశాలు వ్యక్తమవుతూ ఉంటే, భారతీయుల యొక్క రక్తం మరిగిపోతూ ఉంటే, కాంగ్రెస్ మాత్రం దీని యొక్క ఉగ్రదాడిగా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోణంలో పొలిటికల్ పాయింట్స్ గెయిన్ చేసే విధంగా ఒక ఈవెంట్గా దాన్ని పరిగణించడం చాలా దురదృష్టకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇది కాంగ్రెస్ దివాలు కోరుతనానికి పరాకాష్ట. స్వయంగా మేము గత 3 రోజులుగా శ్రీనగర్లో, కాశ్మీర్లో ఎంపీలందరం కూడా పార్టీలకు అతీతంగా పిఏసీ మీటింగ్లో భాగంగా అక్కడ మేము కొన్ని పర్యటనలు చేసినప్పుడు ఎంపీలందరూ కూడా తమ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి రావడము, అక్కడ చూసినటువంటి అభివృద్ధి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, దాల్ లేక్ లాంటి సరస్సులు పూర్తిగా డ్రైనేజీ మురికి కూపంగా మారిపోయిన సంఘటనల నుంచి ఇప్పుడు ఒక గొప్ప ఆహ్లాదకరమైన సరస్సుగా మారడం కాకుండా పూర్తిగా ప్రక్షాళన చేసి డ్రైనేజ్ పైప్ లైన్లతో ఆ మురికి నీరు తరలించి అక్కడ ఉన్నటువంటి ప్రాచీన కట్టడాలు, దేవాలయాలు అవన్నీ కూడా కాపాడుతూ ఒక నూతన ఒరవడికి దారి తీయడము, 370 ఆర్టికల్ రద్దు తర్వాత మోదీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, అక్కడ ఉన్నటువంటి ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా మరి వికాస్ అండ్ విశ్వాస్, మరి విరాసత్, ఈ కోణంలో దాదాపు 80,000 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధికి అటు రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ, అనేక మంది పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు కాశ్మీర్కి తరలి రావడం, ఇవన్నీ కూడా స్థానికంగా ఉండేటువంటి కాశ్మీర్ ప్రజలు కూడా ప్రధాన జీవన స్రవంతిలో భాగస్వాములైపోయి గతాన్ని మర్చిపోయి ఉపాధి ఉద్యోగానికి దారి అవకాశాలే రావడం పోయి గతాన్ని మర్చిపోయి పర్యాటకుల తాకిడి, ఉపాధి ఉద్యోగాలు 5 సంవత్సరాలుగా విపరీతంగా పెరిగిపోయి రావడం పోయి గతాన్ని మర్చిపోయి పర్యాటకుల తాకిడి 2,30,00,000 మంది దేశ నలుమూల నుంచే కాకుండా విదేశీయులు సైతం కూడా తరలి వస్తూ ఉంటే దానిని జీర్ణించుకోలేక, సహించలేక ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏ రకంగా నరరూప రాక్షసులుగా మారి ఈ నరమేధాన్ని సృష్టించారో, ఇటీవల మీరు చూశారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వారి వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా. ఒక ఐఎస్ఐ మరి సంస్థకు చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి చీఫ్ కావడం వల్ల సంభవిస్తున్న పరిణామాలు. దీనిని కాంగ్రెస్ పార్టీ కేవలం నిఘా వైఫల్యమని, భద్రతా దళాల వైఫల్యంగా పూర్తిగా ఈ ఘటనకు కర్త, కర్మ, క్రియ పాకిస్తాన్ అయిని మొత్తం ప్రపంచమంతా కూడా కోడై కూస్తూ ఉంటే ఎక్కడ కూడా పల్లెత్తు మాట ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాకిస్తాన్ యొక్క బీఆర్ఎస్ పార్టీ లీడర్ వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. జరుగుతున్నాయి. నేను ఈరోజు అక్కడి నుండే రావడం జరిగింది. చాలామంది ట్రాన్స్పోర్టు వేలాది వాహనాలు ఇప్పటికే డబ్బులు కట్టి ఆర్టీసీ దగ్గర 3,000 పైచిలుకు ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకోవడం, వేలాది ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ బుక్ చేసుకోవడం,
స్వంత వాహనాలు వేలాది ఉండడము, మరి ఇవన్నీ కూడా వరంగల్ వైపు వస్తున్న సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ట్రాఫిక్ జామ్ అంటూ ఉండకుండా ఏర్పాట్లు జరిగినాయి. నా ఉద్దేశం ఇవాళ మీ అందరి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేసేదంటే విస్తృతమైన మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. సభా స్థలానికి 360 degrees మొత్తం కూడా మంచి పార్కింగ్ స్పేస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువైపు నుండి వచ్చేటువంటి వాహనాలకి అటువైపే వాహనాలు నిలుపుదల చేసుకొని దిగి సభా స్థలానికి దగ్గరగా సమీపంలో కూడా మరి నడిచి వచ్చి సమావేశంలో పాల్గొనేటువంటి ఒక మంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మేము ఎన్నో సభలు పెట్టాం. ఒక్కొక్క సభలో వచ్చినటువంటి అనుభవాలతోని ఈ సభ ఏర్పాట్లు చేశాం. అంటే ఎలాంటి ఆటంకాలు జరగకుండా మరి వచ్చేటువంటి రహదారులు, ఈ సభా స్థలానికి వచ్చే రహదారులన్నీ కూడా మంచి రహదారులు, జాతీయ రహదారులు, మంచిగా వాహనాలు కూడా ఎలాంటి స్పీడ్ లిమిట్ లేకుండా కూడా ట్రావెల్ చేయొచ్చు. అక్కడ దగ్గర ఉన్నటువంటి వాటికన్నిటి కూడా ఆ రోడ్స్ నుండి దిగేటువంటి ఏర్పాట్లు కూడా మరి మా నాయకత్వం సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేశాం. కాబట్టి ఈ సభా స్థలానికి చేరుకోవడానికి ఇబ్బంది అసలుకే ఉండదు. ఎందుకంటే కొంతమంది ఏమైనా ఇబ్బంది ఉంటుందని చెప్పి మీమాంసపడాల్సిన అవసరం లేదు. నేరుగా సభా స్థలానికి చేరుకోవచ్చు. కేసీఆర్ గారిని డైరెక్ట్గా మరి చూసి వారి ఇచ్చేటువంటి మంచి మరి ఈ సభలో పాల్గొని కేసీఆర్ గారి ఉపన్యాసాన్ని, వారు ఇచ్చేటువంటి సందేశాన్ని మనం అందరం కూడా మంచిగా వినొచ్చు. ఈ సభ దిగ్విజయం చేసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మనపైన ఉన్నది. ముఖ్యంగా టీఆర్ఎస్ శ్రేణులపైన, బీఆర్ఎస్ శ్రేణులపైన ఉన్నది. ఎందుకంటే ఈ పార్టీ మనం ఆవిష్కరించుకున్నప్పుడు తెలంగాణ తెస్తామని చెప్పినాం. మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ సాధించినాం. వారు ఏ రోజైతే 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు చెప్పినరో, ఏ మాటలు చెప్పినరో అవన్నీ కూడా అమలైపోయినాయి. తెలంగాణ తెస్తాం అని చెప్పిండు, తెచ్చి చూపించిండు. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పినాం, గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినాం. ప్రజాస్వామ్యంలో కూడా గెలుపు ఓటములు సహజం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మభ్యపెట్టి, మోసం చేసి, మోసపూరితమైన వాగ్దానాలు చేసి, ముఖ్యంగా నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వాగ్దానాలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇలా ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, చెప్తా ఉన్నది ఒక మాట చేయలేదు. ఉన్న తెలంగాణ అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న తెలంగాణకి ఈరోజు మరి దురదృష్టవశాత్తు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అసలు ఒకరేమో 14 లక్షల కోట్లండ్రి, ఒకరేమో 13 లక్షల కోట్లండ్రి, ఒకరేమో 12 లక్షల కోట్లండ్రి. ఎవరి నోటికి ఏదొస్తే అది. మా పక్క ఏమంటుండదు తెలిసిన, రాయలసీమలో మట్కా నంబర్లు అంటున్నారు. ప్రజలు ఎన్నికలప్పుడు ఇది ఏమో అని అనుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా గమనించుకున్న తర్వాత, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే బాధ్యత గల మనుషులో వాళ్ళే చెప్తున్నారనమాట ఏది ఎంత అనేది. ఏం సార్ ఇది మట్కా నంబర్ల మాది చెప్తున్నారు, ఇంత అన్యాయంగా అని చెప్పి ప్రజలు అంటున్నారు. ఈరోజు ఇప్పుడు ఒక వ్యక్తికి జీవితకాలం అంతా అబద్ధాలు చెప్పొచ్చు, అవాస్తవాలు చెప్పొచ్చు, అందరికీ ఒక్కసారి చెప్పొచ్చు. అందరికీ జీవితకాలం అంతా చెప్పలేం కదా. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. వాస్తవానికి ఏమి, రాష్ట్రము పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, విభజన జరిగినప్పుడు 1 లక్ష ఇంచుమించు 1,40,000 కోట్లు అప్పు ఉండగా 2014 నుంచి 19 అప్పటి కూటమి ప్రభుత్వము, పాత కూటమి, వాళ్ళు ఎంత చేసినారు అప్పు? 2,50,000 కోట్లు దానికి కలిపినారు.
అంటే ఏ శాతంలో పెరిగినారు? సంవత్సరం మీద సంవత్సరం ఇంచుమించు 22.5%. అంటే సంవత్సరం మీద సంవత్సరం 22.5% పెరిగింది. మార్చు 2024 నాటికి తీసుకుంటే, అంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 5 సంవత్సరాలు ఎంత అప్పు చేసిండేది? కేవలం 3,32,500 కోట్లు మాత్రమే. 3,32,500 కోట్లు మాత్రమే. అంటే ఏ శాతంలో? సంవత్సరం మీద సంవత్సరం 13.5% మాత్రమే పెరిగిండేది. అంటే పాత కూటమి 2014-19 పాత కూటమి 22.5% పెరిగితే అప్పు సంవత్సరం మీద సంవత్సరము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రము 13.5% పెరిగినది. ఏది? కోవిడ్ కలుపుకొని. కోవిడ్ వలన విపరీతమైన ఖర్చులు, విపరీతమైన రాబడి తగ్గిపోవడము, అతలాకుతలమైన పరిస్థితులు కూడా అంతే జరిగిండేది. కానీ అప్పు 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 అని చెప్పి చెప్తారు. ఇది కాక సంపద సృష్టి అంటారు. పోనీ అనుభవం కదా అని అందరూ అనుకున్నారు. ఈరోజు సంపద సృష్టి చూసినట్లయితే ఒక దాదాపు ఫిబ్రవరి వరకు, ఎందుకంటే మార్చి ఇంకా పూర్తి వచ్చిండవు కాబట్టి 2025 ఫిబ్రవరి వరకు, అంటే కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 ఏప్రిల్ నుంచి చూసుకుంటే ఎంత ఉందండి? రాష్ట్రానికి పన్ను ఆదాయం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయిన నాటికి పాత సంవత్సరం, అప్పుడు కూడా ఫిబ్రవరి వరకే తీసుకోవడం, ఎందుకంటే యాపిల్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. స్పందించి రకరకాలుగా నిరసనలు తెలియజేస్తూ భారత్ మరింత కటువుగా వ్యవహరించాలని చెప్పని కోరుతున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా కొన్ని కఠిన నిర్ణయాలు ప్రకటించినటువంటి విషయాన్ని మనం చూసాం. తప్పకుండా దీనికి మూల్యం ఈ ఉగ్రవాదాన్ని ప్రేరేపించిన సంస్థలు, వ్యక్తులు, పొరుగునున్నటువంటి దేశాలు తప్పక చెల్లించవలసి వస్తుందని చెప్పని కూడా భారత ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇకపోతే హైదరాబాద్ మహానగరంలో ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో సంఘటనలు జరిగిన తర్వాత కళ్ళు తెరవటం కాకుండా ముందుగానే ఈరోజు ఒక సంఘటన నిన్న అక్కడ జరిగింది కాబట్టి పాత నగరంలో ఇప్పటికే వీసా గడువులు తీరి ఇంకా నివాసం ఉంటున్నటువంటి అక్రమ వలసదారులు, బంగ్లాదేశ్ నేషనల్స్, పాకిస్తాన్ నేషనల్స్, దాంతోపాటు టూరిస్టు మీదుగా వచ్చినటువంటి వ్యక్తులు, గడువు తీరినటువంటి యొక్క పౌరులు కూడా ఉంటున్నారన్నటువంటి సమాచారం చాలా సందర్భాల్లో పత్రికల్లో కూడా వచ్చాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఓల్డ్ సిటీలో ఈ రకంగా ఉంటున్నటువంటి వ్యక్తులని డిపోర్ట్ చేయాలి, తరిమివేయాలి, వెళ్ళగొట్టాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అందుకు పోలీసులకి స్వేచ్ఛ ఇవ్వవలసిన అవసరం కూడా ఉందని చెప్పని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్ యొక్క పరిస్థితి చూసినట్టయితే ఎంఐఎం బీఆర్ఎస్తో దోస్తానా ఉండటం కొంతకాలం, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్తో కలిసి నడుస్తున్నటువంటి ఒక సమయం కావటం, నిస్సహాయ స్థితిలో పోలీసులు ఉన్నట్టుగా చాలా సందర్భాల్లో కనబడతా ఉంది. దాంతోపాటుగా అనేక సందర్భాల్లో కూడా ఎన్ఐఏ, మన ఐబీ వీళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేశారు. స్లీపింగ్ సెంటర్స్ చాలా హైదరాబాద్లో ఉన్నాయని.
వాళ్ళకి రకరకాలుగా మద్దతిస్తూ వాళ్ళ గొంతుకగా నిలబడుతున్నటువంటి హైదరాబాద్ లోక్సభ సభ్యుడి యొక్క వ్యవహారాలు కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి తక్షణమే ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.